హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యశోదానందన్. ఈరోజు వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. మరాఠీ ఫిలిం దశావతార్ అనే మరాఠీ ఫిలిం అనేది వార్తల్లో ఉంది. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్స్కి భారతదేశం నుంచి ఈ మరాఠీ ఫిలిం దశావతార్ అనేది నామినేట్ అవడం జరిగింది. 2026 మార్చి 15వ తారీఖున అమెరికాలో జరిగే 98వ ఆస్కార్ అవార్డ్స్కి ఈ మరాఠీ ఫిలిం దశావతార్ అనేది భారతదేశం నుంచి నామినేట్ అయ్యింది. ఈ మరాఠీ ఫిలిం మెయిన్ ఓపెన్ ఫిలిం అనే కేటగిరీ కింద భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్కి నామినేట్ అయింది. ఒక మరాఠీ ఫిలిం ఆస్కార్ అవార్డ్స్కి ఎన్నికవడం భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ మరాఠీ ఫిలిం దశావతార్కి దర్శకత్వం వహించింది సుబోధ్ కనోల్కర్. ఈ మరాఠీ ఫిలిం దశావతార్ కంటే ముందు 98వ ఆస్కార్ అవార్డ్స్కి భారతదేశం నుంచి నామినేట్ అయిన మరో చిత్రం ఉంది. అదే హిందీ చిత్రం, బాలీవుడ్ చిత్రం హోమ్ బౌండ్. ఈ చిత్రం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భారతదేశం నుంచి 98వ ఆస్కార్ అవార్డ్స్కి ఎంపికైంది. ఈ హోమ్ బౌండ్ అనే హిందీ సినిమాకి దర్శకత్వం వహించింది నీరజ్ గైవాన్. 98వ ఆస్కార్ అవార్డ్స్కి భారతదేశం నుంచి 2 ఫిలిమ్స్ నామినేట్ అవడం జరిగింది. ఒకటి హోమ్ బౌండ్ హిందీ మూవీ, రెండోది మరాఠీ ఫిలిం దశావతార్. ఈ రెండిటికి కూడా 98వ ఆస్కార్ అవార్డ్స్లో అవార్డులు రావాలని కోరుకుందాం. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. సోమనాథ్ ఆలయం, సోమనాథ్ టెంపుల్ అనేది వార్తల్లో ఉంది. ప్రజెంట్ సోమనాథ్ ఆలయం 2 అంశాల కారణంగా వార్తల్లో ఉంది. అందులో ఒకటి, గజనీ మహమ్మద్ భారతదేశం మీద చేసిన దండయాత్రలో భాగంగా 1026వ సంవత్సరం జనవరిలో ఈ సోమనాథ్ ఆలయంపై కూడా దాడి చేయడం జరిగింది. ఈ సోమనాథ్ ఆలయంపై దాడి చేసి ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగింది. ఈ సంఘటన జరిగి 2026 సంవత్సరానికి 1000 సంవత్సరాలు పూర్తయింది. ఇది ఒక అంశం. మరొక అంశం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నోసార్లు దాడులకు గురైన ఈ సోమనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించి 1951 మే 11వ తారీఖున ప్రజలకి తిరిగి ఆలయాన్ని దర్శించుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ సంఘటన జరిగి 2026 సంవత్సరానికి 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ 2 అంశాల కారణంగా సోమనాథ్ ఆలయం అనేది ప్రజెంట్ వార్తల్లో ఉంది. ఈ సోమనాథ్ ఆలయం అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఈ సోమనాథ్ ఆలయాన్ని నిర్వహించడానికి ఒక ట్రస్టీ ఉంది. ఆ ట్రస్టీ పేరు శ్రీ సోమనాథ్ ట్రస్ట్. ఈ శ్రీ సోమనాథ్ ట్రస్ట్కి చైర్మన్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చైర్మన్గా ఉంటారు. అలాగే 5 మంది సభ్యులు కూడా ఉంటారు. ఆ 5 మంది సభ్యుల్లో అమిత్ షా, ఎల్కే అద్వానీ, హర్షవర్ధన్ నియోషా, జేడి పర్మర్, ప్రవీణ్ లెహారీ అనే ఈ 5 మంది సభ్యులు కూడా ఉంటారు. మొత్తం ఈ శ్రీ సోమనాథ్ ట్రస్ట్లో 6 మంది సభ్యులు ఉంటారు. చైర్మన్ ప్లస్ 5 మంది సభ్యులు, మొత్తం కలిపితే 6 ఉంటారు. గుజరాత్లో ఉన్న ఈ సోమనాథ్ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగం ఈ సోమనాథ్ ఆలయం. ఈ సోమనాథ్ ఆలయం గుజరాత్లోని త్రివేణి సంగమం ఒడ్డున ఉంది. త్రివేణి సంగమం ఒడ్డున ఈ సోమనాథ్ ఆలయం ఉంది. త్రివేణి సంగమం అంటే హిరణి, కపిల, పురాణాల్లో పేర్కొన్న సరస్వతి. హిరణి, కపిల, సరస్వతి ఈ 3 నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటారు. ఈ త్రివేణి సంగమం ఒడ్డునే ఈ సోమనాథ్ ఆలయం ఉంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది వార్తల్లో ఉంది. 2025 సంవత్సరంలో భారతదేశంలో మరణించిన పులుల సంఖ్యకి సంబంధించి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఒక డేటాను రిలీజ్ చేసింది. ఈ డేటా ప్రకారం 2025లో దేశంలో ఏకంగా 166 పులులు మరణించడం జరిగింది. ఇదే సంఖ్య 2024లో 126గా ఉంది. 2024తో పోల్చుకుంటే 2025లో ఏకంగా 40 పులుల మరణాలు అధికంగా సంభవించడం జరిగింది. 2025లో దేశంలో మరణించిన ఈ 166 పులులలో 31
పులి పిల్లలు అనేవి ఉన్నాయి. 2025లో దేశంలో మరణించిన పులుల్లో అత్యధికం మధ్యప్రదేశ్లో 55 పులులు మరణించడం జరిగింది. అలాగే మహారాష్ట్రలో 38, కేరళలో 13, అస్సాంలో 12 పులులు మరణించడం జరిగింది. ప్రజెంట్ దేశంలో పులుల సంరక్షణ కేంద్రాలు టైగర్ రిజర్వ్స్ అనేవి 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం అలాగే చల్లటి మంచినీటి ప్రవాహాల్లో మాత్రమే పెరగగల ట్రౌట్ చేపలు వార్తల్లో ఉన్నాయి. హిమాలయాలు దాని పరిసర ప్రాంతాల రాష్ట్రాల్లో ఉండే చల్లటి నీటి ప్రవాహాల్లో మాత్రమే ఈ ట్రౌట్ రకం చేపలు జీవించగలవు. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. రెయిన్బో రకం ట్రౌట్, బ్రౌన్ రకం ట్రౌట్, బ్రూక్ ట్రౌట్, లేక్ ట్రౌట్ ఇవన్నీ కూడా చల్లటి మంచినీటి ప్రవాహాలు, స్వచ్ఛమైన మంచినీటి ప్రవాహాలు, అలాగే ఆక్సిజన్ ఎక్కువగా దొరికే నదులు, సరస్సుల్లో మాత్రమే ఈ ట్రౌట్ రకం చేపలు జీవించగలవు. అయితే ఈ రెయిన్బో ట్రౌట్ రకం చేప మాత్రం ఉప్పు నీటి ప్రవాహాలున్న నదులు, సరస్సుల్లో కూడా జీవించగలదు. హిమాలయ పరిసర ప్రాంతాల్లో చల్లటి నీటి ప్రవాహాల్లో మాత్రమే జీవించగలిగే ఈ ట్రౌట్ రకపు చేపల్ని దేశంలో మొదటిసారి ఉష్ణమండల ప్రాంతమైన తెలంగాణ రాష్ట్రంలో పెంచబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న స్మార్ట్ గ్రీన్ ఆక్వా కల్చర్ లిమిటెడ్ అనే సంస్థ రెయిన్బో ట్రౌట్ ఫామ్ పరిశోధనా కేంద్రంలో ఈ ట్రౌట్ చేపల్ని పెంచబోతుంది. జనవరి 5వ తారీఖున కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గారు ఈ రెయిన్బో ట్రౌట్ ఫామ్ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. హిమాలయ పరిసర ప్రాంతాల రాష్ట్రాల్లో చల్లటి నీటి ప్రవాహాల్లో పెరిగే ఈ ట్రౌట్ చేపల్ని దేశంలో మొదటిసారి ఉష్ణమండల ప్రాంతమైన తెలంగాణ రాష్ట్రంలో కూడా పెంచబోతున్నారు. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ఇండియా వార్తల్లో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో మొదటి దేశంగా భారత్ అనేది నిలిచింది. ప్రపంచంలో బియ్యం ఉత్పత్తి చేస్తున్న ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశం మొట్టమొదటి ప్లేస్లో ఉంది. భారతదేశం తర్వాత బియ్యం ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. చైనా తర్వాత థర్డ్ ప్లేస్లో బంగ్లాదేశ్ ఉంది. ప్రెజెంట్ ఇండియా 150.18 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రెజెంట్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. అలాగే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వార్తల్లో ఉంది. జనవరి 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విజయనగరం జిల్లాలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేపై విమానం ల్యాండింగ్ పరీక్షని విజయవంతంగా పరీక్షించారు. దీనికోసం కేంద్ర విమానయాన శాఖ మంత్రి, సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఎయిర్ ఇండియా విమానంలో, ఇండిగో విమానం కాదు, ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ నుండి నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అవ్వడం జరిగింది. దీంతో నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ పరీక్ష అనేది విజయవంతంగా సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో నిర్మించిన ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇంతకుముందు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని పిలిచేవాళ్ళు. రీసెంట్గా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చారు. త్వరలోనే ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించబోతున్నారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో విశాఖ, విజయవాడ, తిరుపతి 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఈ నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరిగితే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉంటాయి.